నీ దేవుడైన యెహోవాను, నీవు నీ దేశంలో నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశాన్ని వెళ్ళు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను దీవిస్తానని చెప్పినప్పటికీ అబ్రహాంకి ఆశ్చర్యం కలిగిందండి. నేను ఇన్ని విగ్రహాలు చేస్తున్నాను, ఇన్ని బొమ్మలు చేస్తున్నాను, ఎప్పుడు ఇవి నాతో మాట్లాడలేదు, ఆకాశం నుండి దేవుడని ఆయన నాతో మాట్లాడారని చెప్పి ఆ క్షణాన్ని అబ్రహాం నమ్మి దేవుని విశ్వసించి దేవుడు అక్కడి నుంచి వెళ్ళిపోమన్నాడు కదండి. దేవుడు చూపించే దేశానికి బయలుదేరాడు. అవన్నీ విడిచిపెట్టి బయలుదేరి వెళ్ళిపోయాడు అండి అబ్రహాం గారు. ఆయన భార్యని, ఆయన సహోదరుడు కుమారుడు లోతుని, ఆయన కలిగి ఉన్నదంతా తీసుకుని వెళ్ళిపోయాడు అండి. ఈరోజు నిజంగా దేవుడే కనుక మనతో అలా మాట్లాడితే మనం వెళ్ళగలుగుతామండి. మన సొంత ఊరు కానీ మన మనుషుల మధ్యలోంచి, మన ప్రజల మధ్యలోంచి వెళ్ళలేం కదండి. అయితే మనకలా అబ్రహాం గారు ఏం అడగలేదండి. నేను ఎక్కడికి వెళ్ళాలి, వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకుంటారా, వాళ్ళు నన్ను ఆదరిస్తారా, ఆ దేశంలో నాకు కావాల్సినవన్నీ ఉన్నాయా, నేను మళ్ళీ బొమ్మలు చేసుకుని అమ్ముకోవచ్చు అక్కడ అని ఏమీ ఆలోచించలేదండి. సమస్తం విడిచిపెట్టి ఆయన బయలుదేరి వెళ్ళిపోయాడు. మన తల నమ్మి నిరీక్షణ కలిగి దేవుని మీద విశ్వాసం ఉంచి ఉండిపోయాడు. అందుకని అబ్రహాం ఎన్నో అద్భుత కార్యాలు చూశాడు. ఎన్నో కష్టాలు వచ్చినాయండి అబ్రహాం గారు. ఆయనకు వచ్చిన కష్టాల్లో కొంచెమైనా మనకు లేదు కానీ, అయితే ఎంతో శ్రమ వచ్చినప్పటికీ ఆయన దేవుడి మీద ఆధారపడ్డాడు. ఆయన వెనుతిరిగి చూడలేదు, విశ్వాసాన్ని కోల్పోలేదు. అందుకని ఆయన ఎంతో ఆశీర్వదింపడ్డాడు. దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. మళ్ళీ దేవుడు అంటాడు, నీ 4వ తరాన్ని నేను ఇజ్రాయెల్ దేశంగా చేస్తాను అనేసి అన్నప్పుడు అప్పుడు కూడా విశ్వసించాడు. చూడండి, ఈ రోజున మనం ఎలా ఉన్నామంటే మనల్ని దీవిస్తాడంటేనే మనం దేవుని దగ్గరికి వస్తాం. కానీ అబ్రహాము విశ్వాసంగా ఉన్నాడు. ఆయన విశ్వాసానికి దేవుడు మెచ్చి 4వ తరాన్ని ఇజ్రాయెల్ దేశంలో ఉండే విధంగా చేశాడంటే. హల్లెలూయా. అలాగే ఈరోజు మనము మన కుటుంబంలో ఎవరు మారినప్పటికీ మనం దేవుని యందు విశ్వాసంగా బలంగా నిలబడి ఉంటే దేవుడి కార్యాలు మనం చూడగలుగుతాం, మన పిల్లలు కూడా చూడగలుగుతారు.